ఓకే. చిన్నప్పటి నుంచి ఇష్టమా మీకు? చిన్నప్పటి నుంచి ఇష్టమే. బట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. రామ్ చరణ్ గారి ఫ్యాన్ అయితే కాదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత పిచ్చి అంటే నాకు చిన్నప్పుడు గ్రీటింగ్స్ అవి వచ్చేటివి. ఎలా అంటే పాటలు అవి రాసి పెట్టి దాని మీద ఫొటోస్ వచ్చి అలా వచ్చేటివి. నా రూమ్లో ఒక గూడు అనేది ఉంటుంది. ఆ గూట్లో ఎలా అంటే మొత్తం అన్ని పవన్ కళ్యాణ్ గారివే పాటలు చరణాలు అని ఉంటాయి చూడు. అత్తారింటి దారేది ఇంకా జల్సా జాని ఏవేవో సాంగ్స్ అప్పుడు వచ్చేవి. ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు అన్ని బంద్ అయిపోయినాయి. గ్రీటింగ్స్ లాగా వచ్చేవి. మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ అక్కడ పెట్టి మొత్తం సాంగ్స్ ఒక సైడ్కి పెట్టి ఏమైనా గిఫ్ట్లు ఉంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెట్టి మొత్తం పూజ చేస్తుంటే పవన్ కళ్యాణ్ అంటే దేవుడికి ఎలా పూజ చేస్తారో పవన్ కళ్యాణ్ గారికి అలా చేసేవాడిని నేను చిన్నప్పటి నుంచి. అంటే అంత డైహార్డ్ ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ గారికి. కానీ వస్తూ ఇంకా చిన్న రామ్ చరణ్ గారికి ఫ్యాన్ ఎలా అయ్యానో నాకు అర్థం కావట్లేదు. ఇక చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఫ్యాను, అంటే అంత ఫ్యానిజం చూపించేవాడిని నేను. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఫ్యాన్ అయ్యానంటే నేను పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ అని సినిమా అప్పుడు రిలీజ్ అయింది. అంతవరకు నేను ఎవరి ఫ్యాన్ కాదు, రామ్ చరణ్ గారి సినిమాలే చూస్తుండే. మగధీర ఒక 100 సార్లు చూసింటాను అప్పటికే. అప్పటికి చూశాను, సినిమానే చూసుకునేవాడిని. కాకపోతే గబ్బర్ సింగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఉంటుంది, ఇలా పెట్టేది అది ఉంటుంది కదా. అసలు ఆ స్టైల్కి నేను పడిపోయాను అక్కడ. పవన్ కళ్యాణ్ గారికి అసలు ఫ్యాన్ అయిపోయాను నేను అక్కడ. అది కూడా చూసింది కర్నూలులోనే. అంటే మేము తెలంగాణలో ఉంటుంటివి. మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళది కర్నూలు. సో అప్పుడు హాలిడేస్ అప్పుడు వెళ్ళినప్పుడు మా మామ తీసుకెళ్లారు సినిమాకి. అందరం కలిసి వెళ్ళాం మూవీకి. వెళ్ళిన తర్వాత చూసాము గబ్బర్ సింగ్. చూసినాక ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పిచ్చ ఫ్యాన్ అయిపోయాను నేను. ఇంకా తర్వాత ఎవరు హీరోస్ ఎవరని తెలియదు నాకు. ఇంకా ఎవరేమన్నా సరే నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే అంతే. ఇంకా ఎలా అంటే ఏంట్రా నీకు ఇంత పిచ్చేంట్రా పవన్ కళ్యాణ్ అంటే అని చాలా మంది అనేటోళ్ళు, కొంతమంది తిట్టేటోళ్ళు. ఏంటి పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి పెట్టుకున్నావు, నీకేం యూజ్ ఏం లేదు, నీకేమైనా పెడతారా తీసుకొచ్చి పెడతారు, నీకేమైనా ఫుడ్ పెడతా అది ఇలా అనేటోళ్ళు. అయినా సరే నేను దేవుడిని ఏమని మొక్కుకునేవాడిని అంటే దేవుడికి ప్రార్థన చేసుకుంటారు కదా, అంటే మొక్కుకుంటారు దేవుడికి మొక్కేటప్పుడు ఏమని మొక్కుకునేవాడిని అంటే దేవుడా నేను పెద్ద అయిన తర్వాత నా ఫేస్ పవన్ కళ్యాణ్ గారిలా చూడు దేవుడా అని 100 సార్లు మొక్కింటాను. అలా చేస్తే సీఎం పవన్ కళ్యాణ్ గారిలా నా ఫేస్ తయారు చేస్తే కొంత కొబ్బరికాయలు కొడతారని మొక్కుంటుండే. అంటే కొంచెం అప్పుడు మెచ్యూరిటీ అంత ఉండదు కదా. ఆ మెచ్యూరిటీలో అలా మొక్కుకునేవాడిని నేను. సేమ్ పవన్ కళ్యాణ్ గారిలా ఫేస్ నాకు కావాలి, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను, నేను 100 కొబ్బరికాయలు కొడతాను మొక్కుకునింది. కాకపోతే నాకు తెలియదు రాంగ ఫేస్ అనేది రామ్ చరణ్ గారి స్టైల్లో చేంజ్ అవుతుందని అయితే నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి డైహార్డ్ ఫ్యాన్.